అరుణ్ గారు శనగపప్పుతో మీరేం చేస్తారు? పూర్ణాలు అండి, శనగపప్పుతోటి బెల్లం వేసి పూర్ణాలు. శనగపప్పు పూర్ణాలు స్వీట్ అన్నమాట. స్వీట్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. శనగపప్పు పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగపప్పు పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి శనగపప్పు 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా, బియ్యం 1 కప్పు, మినపగుళ్ళు 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే అరుణ్ గారు, ముందుగా ఏం చేసుకోవాలి? శనగపప్పు బెల్లం మిక్సీ పట్టుకోవాలండి. ఓకే, మిక్సీ పట్టుకుని పెట్టుకున్నారు మీరు ఆల్రెడీ. మిక్సీ పట్టుకున్నా. శనగపప్పు ఉడికించిన శనగపప్పు. ఓకే, ముందుగా ఉడికించిన శనగపప్పు అలాగే బెల్లం రెండు కూడా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది రెడీగా ఉంది. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? కొంచెం కొబ్బరి వేసుకోవాలండి, ఒక 2 స్పూన్లంతా. అదేంటి? ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి పొడి. ఓకే, ఒక్క నిమిషం అండి. ఇది మొత్తం మీరు డీప్ ఫ్రై చేసుకుంటారు కదా పూర్ణాలు కాబట్టి, ఆయిల్ పెట్టి మనం ఆయిల్ కూడా మీన్ ఆయిల్ హీట్ చేసేసుకుందాం. ఓకే, కంటిన్యూ చేయండి. జీడిపప్పులండి వేయించి, కొంచెం తురిమిన జీడిపప్పు వేయించి తురిమి పెట్టుకున్న జీడిపప్పు కట్ చేసుకున్నారు అన్నమాట చిన్న చిన్నగా. కొంచెం ఇలాచి పౌడర్. అది ఉప్పు అనుకుంటా. ఉప్పు కొంచెం, ఇలాచి పౌడర్. ఓకే, ఫైనల్ గా నెయ్యి కొంచెం టేస్ట్ కొరకండి. ఇందులోనే నెయ్యి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలా? ఇప్పుడు బాగా కలిపేసుకోండి. ఓకే, మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, బెల్లం అండ్ అలాగే శనగపప్పు పేస్ట్, అందులో కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం ఉప్పు, కొంచెం వేయించిన జీడిపప్పులు కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు, అలాగే ఎండు కొబ్బరి పొడి, అలాగే కొంచెం నెయ్యి వేసుకుని ఇలా ఫుల్ గా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మీరు దీన్ని ఉండలు చుట్టుకుంటారా? అవునండి. పూతపిండి రెడీ చేసి పెట్టుకున్నారు కదా, ఒకసారి చెప్తారా ఎలా చేశారో? ఇది మినప్పప్పు అండి, మినపగుళ్ళు, బియ్యం 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పుల బియ్యం వేసుకుని కొంచెం చిటికెడంతా ఉప్పు వేయాలి, కొంచెం సోడా ఉప్పు. సో దోశ పిండి లాగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలా, ఇలా చేసుకోవాలి జారుడు. అది పూతపిండి అన్నమాట, జారుడుగా. ఇప్పుడు ఏం చేసుకోవాలి నెక్స్ట్? ఉండలు చుట్టుకోనండి. పూతపిండిలో మించి డీప్ ఫ్రై చేసుకోవడమే. ఒక్క నిమిషం ఆగండి, ఆయిల్ ఇంకా వేడవ్వాలి. ఆ తర్వాత పూతపిండిలో ముంచి డీప్ ఫ్రై చేసేద్దాం. ఆలోపు మీరు ఉండలు చేసుకుంటూ ఉంటారా? అరుణ్ గారు మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, తీరిక సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూడండి, టీవీ చూస్తుంటాము. ఓకే, అప్పుడప్పుడు సినిమాలకు వెళ్తుంటాము. సినిమాలకు వెళ్తూ ఉంటారు. ఓకే ఓకే అండి, ఆయిల్ హీట్ అయిపోయింది, వేసేసుకుందామా? వేసుకుందామండి. ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా మనం ముద్దలుగా రెడీ చేసుకున్న దాన్ని పూతపిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫైర్ లో కుక్ చేసుకుంటే ఈవెన్ గా అన్ని కుక్ అయిపోతాయి. అవునండి, ఇంకా 2 వేయండి. వేయండి. ఇంకొంచెం అవ్వాలి కదా, అంటే మనకి కొంచెం బ్రౌన్ కలర్ రోస్ట్ కావాలండి. రోస్ట్ అయిపోతే పైన పూతపిండి అంతా కూడా కొంచెం రోస్ట్ అయిపోతే అయిపోయినట్టే. మరి అరుణ్ గారు మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 బాబులండి, 1 పాప. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? మా బాబు మ్యారేజ్ అయిపోయింది. ఇంకొక బాబు? ఇంకో బాబు జాబ్ చేస్తున్నాడు. ఓకే, సాఫ్ట్వేర్ జాబ్. కోడలు జాబ్ చేస్తుంది. ఓకే, బిడ్డ మ్యారేజ్ అయిపోయింది, లండన్ లో ఉంటుంది. ఓకే, తనకి 1 బాబు. ఆహా, వెరీ నైస్. ఓకే అరుణ్ గారు, అయిపోయిందా? అయిపోయినాయండి. ఎర్రగా తీసేద్దాం. ఎర్రగా రోస్ట్ అయిందండి.
ఓకే, వేడి వేడిగా పూర్ణాలు రెడీ. ఓకే, శనగపప్పు పూర్ణాలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పూర్ణాలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. శనగపప్పు పూర్ణాలు తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం, మినపగుళ్ళు నానబెట్టి ఉప్పు, వంట సోడా వేసి మిక్సీ పట్టి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. శనగపప్పు ఉడికించి బెల్లం కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి, వేయించిన జీడిపప్పు, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆపై వీటిని ముందుగా సిద్ధం చేసుకున్న పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, శనగపప్పు పూర్ణాలు రెడీ.